నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు బీబీఎల్ నరసింహారావు అని ఇప్పుడు శరీరంతో లేరు వారి దగ్గర వేశారు నన్ను మొట్టమొదటి రోజు. ఆయన నీకు మా మేనేజర్ గారిని అధికారిని పరిచయం చేస్తాను రావాయ్ అని నన్ను తీసుకెళ్లారు. ఆయన ఈయన్ని చెడమడా తిట్టేశారు. ఇలా ఎందుకు చేశావు అని ఏదో ఒక కాగితం చూపించి ఈయన అక్కడ ఇలా అంటుండేవారు. ఆయన అక్కడ కూర్చుని కాదండి ఇలాగే చెయ్యాలి, నేనేం తప్పు చేయలేదండి, ఇలాగే చేస్తారు అని చెప్పారు. ఎంతో మర్యాదగా చెప్పారు. ఆయన తిట్టారు, నన్ను పరిచయం చేశారు. నేను హడిలిపోయిన ఇటు ఇలా తిడుతున్నారు. ఈయన తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి నరసింహారావు ఏమనుకోపోయి ప్రథమ కోపం, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను, నువ్వు చెప్పిందే కరెక్ట్ అలాగే రాయాలట, నేనే తప్పు చెప్పాను, ఆ కాగితం పట్టరా సంతకం చేస్తాను. చిన్నతనం కాదు, నాకు తెలియక నేను అడిగాను, ఏమన్నా మరి మీరు చేసింది తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారేంటండి అని అడగరేంటండి మీరు అన్నాను. ఆయన నా వంక సర్రున చూసి అన్నారు, ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటుందయ్యా, ఇప్పుడే కాదు నువ్వు ఉద్యోగం చేసినంత కాలం గుర్తుపెట్టుకో, ఆ కుర్చీలో ఒకరు కూర్చున్నారు అంటే ధిక్కరించకూడదు. ఆయన ఒకవేళ పొరపాటు మాట్లాడినా మనం నిగ్రహం పాటించాలి. ఎందుకో తెలుసా, అదొక గదిలో ఎందుకేశారు, దానికి ఒక గౌరవం ఉంది. ఆ కుర్చీలో వ్యక్తిని అగౌరవపరిస్తే కుర్చీని అగౌరవపరిచినట్టు. రేపు నువ్వు కూర్చోవు పదోన్నతి పొందితే, కాబట్టి మౌనం పాటించాలి, అలా తొందరపడకూడదు. అందుకే నేను మాట్లాడలేదన్నారు. నా జీవితంలో ఇప్పటికీ నాకు అదే పాఠం. ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తుంటారు.